తండ్రి, దయగలిగిన మా దేవ, మీరు దయచేసిన ఈ అమూల్యమైన సమయంలో మీ ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఒక చోటన కూర్చోబెట్టి నీ మాటలు వినడానికి తండ్రి మీ సహాయం ద్వారా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి ఈ దినంలో ఈ యొక్క సమయంలో మీ పిల్లలంగా మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఒక సంఘముగాను ఒక రాజ్యముగాను కూడుకునే మహాభాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలైనా. ఇవనైనా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి వ్యక్తపడుతున్న ప్రతి మాట మీ మాటలు కనుక మా హృదయం అనే పొలంలో నీ వాక్యము వ్యక్తపడుతుండగా ఆ వ్యక్తపడిన ఆ యొక్క వాక్యము నూరంతల ఫలభరితంగా ఉండడానికి అనుకూలంగా మా జీవితాలు, మా ఆలోచనలు, మా నడవడిక మీ ఆలోచనతో కలిసి ఉండడానికి మీ కృప చూపించి మీ సహాయాన్ని అందించమని నిలబడి చెప్పడానికి ఏ ఎన్నిక యోగ్యత లేనటువంటి వారు తండ్రి వాక్యానికి తగ్గట్టుగా సత్యానుకూలంగా తండ్రి మాట్లాడగలిగే వాక్యాన్ని అందులో ఇవ్వన్న వాటి ప్రకారంగా జీవించగలిగే స్థితిని మా అందరికీ దయచేసి సత్యమందు మా జీవితాలు స్థిరపరిచి బలపరిచి ఏ ఒక్కరము తండ్రి ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరము అనాలోచనగా కానీ దేవ ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా మేము ఏ ఒక్కరం ఉండకుండా నీ మాటలు వినబడుతున్నప్పుడు తండ్రి వాటి మీద ధ్యాస, మా ఆలోచన, మా ఉద్దేశం నీ వాక్యం మీద ఉండడానికి మీ సహాయం దయచేయమని కేవలం ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకుడును మా అందరి ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మన కన్న తండ్రి దేవుడికి ఆయన ప్రియకుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకుడును మనందరి ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరలోకంలో ఉన్న దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోనే మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి గత కొన్ని దినాల తర్వాత తిరిగి ఒక సంఘముగాను ఒక రాజ్యముగాను మనం అందరము ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఇది ఏ ఒక్కరి శక్తిని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మాత్రమే ఆయన మాటలు వినగలిగే ఒక మహాభాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఏ ఒక్కరము మనకున్న దాని మీద అతిశయించగా గర్వపడకుండా దేవుని బట్టి అతిశయించి దేవుడికి లోబడి బిడ్డలుగా మనం అందరం ఉండాలని ఈ ప్రయత్నం అనేది జరుగుతుంది. కనుక మీరందరూ ఎక్కడికి వచ్చిన మనం అంతా వాక్యానికి విధేయులుగా ఉంటేనే నిత్య లోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాక్యానికి విధేయత లేనివారుగా ఒకవేళ మనం ఉంటే ప్రమాదం అనేది మనకే సంభవిస్తుంది అని ఎన్నో మాటల ద్వారా నిన్న మనకి అర్థం అవ్వాలి. కనుక ప్రియులరా, చెప్పబడుతున్న ప్రతి మాట దేవుడి మాట. చెప్పబడుతున్న ఏ ఒక్కరు కేవలం మనుషులే కనుక ఏదో సొంత ఆలోచనతో, సొంత అభిప్రాయాలతో మనుషులే చెబుతారు కనుక అది కరెక్టా కాదని మనం లేఖన భాగాన్ని మనం చెబుతున్నప్పుడు చూసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ మనం చదువుకుంటూ మనం ఉంటే దేవుడి మీద అపారమైన ప్రేమ, దేవుడి మీద అపారమైన నమ్మకం కలిగి
క్రీస్తు వలె మనం బ్రతకడానికి అన్ని విషయాల్లో ముందుకు మనం కొనసాగుతూ ఉంటాం. కనుక ప్రియులరా, ఈరోజు మనం చెప్పబడుతున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనిషి అనుభవిస్తున్న ప్రకృతి దేవుని రెక్కల కష్టమా లేదా మనిషి రెక్కల కష్టమా అనే ఒక ఆలోచనాత్మకమైన దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈరోజు మనుషులుగా మనం అనుభవిస్తున్న ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి దేవుని రెక్కల కష్టమా లేదా మనిషి రెక్కల కష్టం వల్ల ఈ ప్రకృతి ఇంత నిర్మాణం జరిగిందా అని మనం ఆలోచిస్తే, ఈరోజు మనుషులుగా ఈ భూమి మీద మనం అందరం ఉన్నాం. ఈ భూమి మీద మనతో పాటు సుమారు మనుషులుగా 750 కోట్ల మంది పైగా ప్రజలున్నా, ఈ ప్రజలమైన మనందరితో పాటు కూడా ఏమేమి ఉన్నాయంటే, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎన్నో సముద్రాలు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి. అలాగే పైన కనపడుతున్న ఒక ఆకాశం, ఆకాశం నుండి పడుతున్న వర్షం, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్నో మన కంటికి కనపడుతూ ఉంటాయి. జీవంతో ఉన్నవి అని మనం ఆలోచిస్తే సుమారు కొంతమంది పెద్దలు శాస్త్రవేత్తల యొక్క లెక్కల ప్రకారం ఈ భూమి మీద సుమారు జీవరాశులు 84 లక్షల రకాల, సుమారుగా 84 లక్షల రకాల పైగా జీవరాశులు ఉన్నాయి అంటున్నాడు. అంటే మనుషులుగా ఉంటున్న మనతో పాటు ఎన్నో జంతువులు, పక్షులు, పురుగులు, అడవులు, మృగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటితో పాటు ఈ సృష్టిలో పంచభూతాలుగా పిలువబడుతున్న ప్రకృతిలో నింగి అంటే ఆకాశమని, నేల, నీరు, నిప్పు, మనం పీల్చుకుంటున్న గాలి, ఈ మూలకాలని, ఈ యొక్క 5 మూలకాలని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాల ఒడిలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మరి ఈ పంచభూతాలు రావడానికి మూలకారకుడు ఎవరు? ఈ నింగి ఆకాశం రావడానికి కానీ, నేల రావడానికి కానీ, అలాగే అగ్గి, నీరు, ఈ గాలి, ఇవన్నీ మనకు మనం సంపాదించుకున్నవా? మనం కష్టపడితే ఇవన్నీ మనం పొందుకున్నామా చెప్పండి. మరి ఎవరి రెక్కల కష్టం అని మనం ఆలోచిస్తే, ఈ రెక్కల కష్టం ఎవరో తెలుసుకోకుండా మనిషి ఇది నా ఇష్టం, నా బలం వల్ల నేను బ్రతుకుతున్నాను, నా తెలివితేటల వల్ల నేను బ్రతుకుతున్నాను, నా చేతిలో కష్టార్జితం వల్ల నేను బ్రతుకుతున్నాను, ఎవరికి నేను లెక్క అప్పగించవలసిన పని లేదు అన్నట్టుగా మనిషి తాను గర్వించో లేక అతిశయపడో, నేను ఎవరికి తల వంచున్నాను ఉద్దేశంతో మనిషి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అని మనం ఆలోచిస్తే, తన కష్టం అనుకుంటున్నాడు తప్ప, తన కష్టం, నా కష్టం వల్ల నేను ఇల్లు కట్టానని అనేవాళ్ళు ఉన్నారు, నా కష్టం వల్ల ఒక బండి కానీ ఒక కారు కొనుక్కున్నానని అనేవాళ్ళు ఉన్నారు, నా కష్టం వల్ల ఒక భూమిని నేను కష్టార్జితం వల్ల నేను సంపాదించుకున్నానని అనుకునేవాళ్ళు ఉన్నారు, నా కష్టం వల్ల పలానది కొన్నానంటే, నా కష్టం వల్ల పలానది కొన్నాను, నా కష్టం వల్ల నా పిల్లకి పెళ్లి చేశాను, నా కష్టం వల్ల ఇదిగో మా వాడికి ఉద్యోగాన్ని రప్పించాను, నా కష్టం వల్ల నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, నా కష్టం వల్ల ఒక ఊరిని బాగు చేశాను, నా కష్టం వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ని కట్టాను, నా కష్టం వల్ల ఎంతో చేశాను అని మనిషి తన కష్టాన్ని చూపిస్తూ వస్తున్నాడే తప్ప, మనిషి తన కష్టాన్ని బట్టి మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇదంతా నా కష్టం వల్ల నేను పొందుకున్నాను, ఇది నా కష్టం వల్ల నేను సాధించుకోగలిగాను అని తనకున్న అభిప్రాయంతో, తనకున్న ఆలోచనతో ఇది నా కష్టం అనుకుంటున్నాడు. కానీ అసలు భూమి ఎవరి కష్టం వల్ల వచ్చింది? గాలి ఎవరి కష్టం వల్ల మనం పీల్చుకుంటున్నాం? మన సొంత కష్టం వల్ల మనం ఒకవేళ పీల్చుకుంటున్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ప్రమాద సాత్తు, 1 గంట ఆక్సిజన్ పెట్టడానికి కొన్ని రూపాయలు వాళ్ళకి చెల్లించవలసి వస్తుంది హాస్పిటల్కి వెళ్తే. అలాగే ఒక నీరు కావాలంటే మనం డబ్బులు చెల్లించాలి, బయటికి వెళ్ళి నీళ్లు కొనుక్కోవాలంటే చెల్లించాలి వద్దా? 1 లీటర్ బాటిల్ ఒక 20 రూపాయలు ఉంటుంది ఒక నీళ్లు తాగడానికి.
అలాగే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు ఎన్నో చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నుంచి ఎన్నో ఫలాలు వస్తున్నాయి మనం తినడానికి ఆహారంగా. వాటి నుంచి ఎన్నో విత్తనాలు ఈరోజు మనం పశువులు తినడానికి కావలసిన ప్రతిదాన్ని కూడా కలుగుతున్నాయి. మనం ఒక పొలాన్ని దుక్కుదున్ని విత్తనాలు విత్తాలన్నా, ఆ పొలం పండాలన్నా, ఆ విత్తనం మొలకెత్తాలన్నా, ఆ విత్తనం ఒక ఫలభరితంగా మనకి పంట చేతులు రావాలన్నా, ఇది ఏమనుకుంటాడు ఒక రైతు 6 నెలల కష్టం తర్వాత మరి రైతు అనుకుంటాడు, నా కష్టం వల్ల ఇంత నేను సంపాదించానండి, ఇదిగో ఒక ఎకరానికి 40 బస్తాలని, 50 బస్తాలని, 70 బస్తాలని, వీళ్ళని బస్తాలు రావడానికి నేను చాలా కష్టపడ్డానని అంటాడు ఒక రైతు. ఒక అధికారి, నేను ఒక 5 సంవత్సరాల పదవిలో ఉన్నాను కనుక ఈ యొక్క రాష్ట్రాన్ని నేను పరిపాలించడానికి చాలా కష్టపడ్డాను, నా వల్ల ఎన్నో ప్రాజెక్టులు కట్టగలిగాను, నా వల్ల చాలా మందికి రుణాలు ఇప్పించగలిగాను, నా వల్ల లేనివాడికి ఎన్నో నేను పెట్టగలిగాను, నా వల్ల ఎన్నో చేశాను, ఇది నా కష్టం అంటాడు. అంటే మనిషి తన గుర్తింపును చూపించుకోవడానికి, మనిషి తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి, ఇదిగో నాది నా కష్టం లేనిది పని జరగదు అని అంటూ ఉంటాం. మనం కూడా ఏదన్నా పనికి వెళ్ళాం అనుకోండి, ఇది నేను ఎలా కొనుక్కున్నానంటే నా సొంత కష్టార్జితంతో ఈ బట్టలు కొనుక్కున్నాను, నా సొంత కష్టార్జితంతో ఈ చీర కొనుక్కున్నాను, నా సొంత కష్టార్జితంతో ఒక బంగారాన్ని కొనుక్కున్నాను, నా సొంత కష్టార్జితంతో ఇదిగో నేను పలానాది కొనుక్కున్నానని మనిషి తనకున్న ఆలోచనతో చెప్పగలుగుతున్నాడు. మరి ఈ భూమి మీద అంటే మనిషి ఈ ప్రకృతిలో ఉన్నాడు కనుక, ఈ ప్రకృతి అనేది ఎవరి కష్టం వల్ల వచ్చింది? మన కష్టమా లేక దేవుని కష్టమా అని మనం ఆలోచిస్తే, ఈ దేవుని కష్టాన్ని మనిషి పక్కన పెట్టాడు. దేవుడు ఎంత కష్టపడ్డాడో, దేవుడు పడ్డ కష్టం ఎంత గొప్పదో అన్న విషయాన్ని పక్కన బట్టి మనిషి తాను చేస్తున్న పనిలో ఉన్న కష్టాన్ని 10 మందికి చూపించుకుంటూ ఇది నా కష్టము, ఇది నాది అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ అసలు ఈ ప్రకృతి, ఈ 5 పంచభూతాలుగా పిలువబడుతున్న నింగి రావాలి అన్నా, నీళ్లు మనకి కావాలి అన్నా, ప్రతి క్షణము గాలి మనం పీల్చుకోవాలి అన్నా, అగ్ని వేడి అనేది మనకి కావాలి అన్నా, ఈ భూమి అనేది మనకు కావాలి అన్నా, ఈ వెనకాల ఉన్న కష్టం ఎవరిదో, ఈ భూమిలో ఉన్న ప్రతిదీ ఎవరిదో అని మనం ఆలోచిస్తే నీది నాది కాదు. మనిషి అమాయకంగా మాట్లాడుతున్నాడో, తెలివి ఎక్కువే మాట్లాడుతున్నాడో, జ్ఞానం ఎక్కువే మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ దేవుడు మాత్రం తమ హృదయాల్లో లేడు కనుకనే నా కష్టం అన్న స్థాయికి వెళ్ళాడు ఈరోజు మనిషి. ఈరోజు మనం కష్టము అనుకుంటున్నాం కదా, మనం కష్టపడుతున్నాం అంటే ఎక్కడ కష్టపడగలం? ఇంకో గ్రహంలోకి వెళ్ళి మనం ఏమైనా కష్టపడగలమా? లేక కంటికి కనబడుతున్న చంద్రుడి మీదకి వెళ్ళి మనం ఏమైనా కష్టపడగలమా? అక్కడ కష్టపడడానికి ఏమీ లేదండి. మనం ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యకరంగా అన్ని వసతులు ఉన్న ఈ యొక్క భూమి ఒకటే మనిషికి నివాసయోగ్యమైనదని దేవుడే తన మాటల ద్వారా చెప్పాడు. అంటే మనిషి ఎక్కడ బ్రతకగలడయ్యా అంటే భూమి మీద తప్ప ఇంకొక ఏ గ్రహంలో కూడా కష్టపడడానికి అవకాశం అనేది లేదు అని దేవుడి ముందుగానే తెలియపరిచాడు. మరి ఈ కష్టం ఎవరిది? అసలు ఈ కష్టం ఎవరిది? మనిషిదా దేవుడిదా అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథంలో ఒక మాట దేవుడే పలుకుతున్నాడు. పిల్లలు, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు గారు ఈ కీర్తన పరిశుద్ధాత్ముని ద్వారా రాస్తూ 24వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియులరా, ఒక అద్భుతమైన మాట దావీదు గారు మాట్లాడుతున్నారంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది నా కష్టం, నాది అంటున్నాడు. ఈ భూమి నా ఈ 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి, ఈ ఎకరాలన్నీ, ఈ భూమి అంతా ఎవరిది అనుకున్నాడు? నాది అంటున్నాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను దేవునవే అంటున్నాడు. చూడండి, ఏమేమి దేవుని అట? భూమి దేవునిది అట. ఇదిగో భూమి దేవునిది అంట, దానిలో ఉన్న ప్రతిదీ కూడా దేవునిది అంటున్నాడు. లోకమును అందులో నివసిస్తున్న
నివాసులు కూడా ఎవరేమట? దేవునివి అంటున్నాడు. చూడండి, ఎవరు? ఒక రాజు మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్మ ద్వారా. రాజు అంటున్నాడు, నాయనా నేను రాజుగా ఈ యొక్క దేశాన్ని నేను పరిపాలిస్తున్నా, ఈ ప్రజల్ని నేను పరిపాలిస్తున్నా, రాజుగా ఉన్న నా ఆధిపత్యం, నా అధికారం ఇదంతా నాదేని ఒకవేళ చెప్పుకున్నా ఇది ఒట్టి మాటలు మాత్రమే. ఎంతవరకు? నేను భూమి మీద ఉన్నంత వరకు, అది కూడా నా బలం ఉన్నంత వరకే, అధికారం ఉన్నంత వరకే నాది అనగలను తప్ప నా అధికారం లేకపోయినా, నా బలం లేకపోయినా, ఒక ఎకరంలో కూడా ఎకరం అంతా కూడా తిరిగే ఓపిక, శక్తి నాకు ఉండదు. మరి ఇది ఎవరిది? నాది అంటారు. ఎవరవయ్యా అని మనం అడిగితే ఇదంతా కూడా దేవునివి అంటున్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక సామాన్యుడు కాదు ప్రియులారా, ఒక రాజు. ఈరోజు ఒక చిన్న ప్రెసిడెంట్ పదవి వచ్చింది అనుకోండి, ఇది ఏమనుకుంటాడు అతను? ఇదంతా నాదే అంటాడు. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, ఒక చిన్న అధికారి అయినా ఇదంతా నాది అంటాడు. కానీ అధికారులకైనా ఒక రాజుగా ఉన్న స్థానం, ఒక రాజు స్థానంలో ఉన్న దావీదు గారు అంటున్నారు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను దేవునవే, ఆయన సముద్రముల మీద దానికి అంటే దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద స్థిరపరిచెను. ఎవరు స్థిరపరిచాడు? దేవుడు అంటున్నాడు. ఇది దేవుని కష్టము అంటున్నాడు. ఎవరు? ఒక భక్తుడైన దావీదు గారు అంటున్నారు, ఒరే నాయన ఇది నా కష్టం కాదు నాయన, ఇది దేవుని కష్టము, ఇది దేవుని కష్టము. ఏంటి ఆ దేవుని కష్టం అంటే, ఒక నింగి ఆకాశం ఎంత విశాలంగా ఉన్నది అంటే అది ఏ మనిషి కష్టం కాదు, ఏ అధికారుల కష్టం కాదు. అధికారులు కష్టపడితే ఎంత అందమైన విశాలవంతమైన ఆకాశం రాలేదు. రాజులు కష్టపడితే, ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు కష్టపడితే, ఎంతగానో ధనవంతులు కష్టపడితే ఈ సువిశాలమైన ఆకాశం ఇంత అందంగా కనపడదు. అది ఎవరిదనుకుంటున్నావు? దేవునిది అంటున్నాడు దావీదు. దేవునిది. మరి మనం అనగలమా ప్రియులారా? చిన్న భూమి మీద ఒక 3 సెంట్లు 2 సెంట్లు ఉన్న భూమి మీద ఒక ఇల్లు కడితే ఇది నాది అంటాం. ఒక చిన్న స్థలం ఉంటే మనం ఇది నాది అంటాం. ఇది బంగారం ఉంటే ఇది నాది అంటాం. ఎన్నెన్నో భూమి మీద ఉన్నవన్నీ కూడా నాది, నా కష్టం అన్న మనిషి, ఒక మనిషిగా ఉన్న ఒక దావీదు అంటున్నాడు, ఇది దేవునిది అంటున్నాడు. చూడండి, ఇంకొక మాట మనం చూడగలిగితే 104వ కీర్తన చూడండి ఒకసారి. ఇదే దావీదు గారు అంటున్నాడు, ఇదే దావీదు గారు 104వ అధ్యాయము 5వ వచనం అండి. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దెంపగానే అవి పారిపోవును అంటున్నాడు. 24వ వచనం కూడా చదవండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. చూసారండి, దేవుని యొక్క కార్యాలు ఎన్ని ఉన్నాయంట? ఎన్నెన్ని కార్యాలు. నీ కార్యాలు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి నాయన. అది చెప్పాలంటే ఎన్ని విధాలుగా ఉన్నాయో అది చెప్పడానికి వర్ణించలేనిది నీ కార్యాలు. అది చెప్పడానికి అంతు చిక్కని నీ కార్యాలు, చాలా గొప్ప గొప్ప కార్యాలు నీ కార్యాలు. నువ్వు చేసిన కార్యాలతో ఈ భూమి ఏమైంది? నిండిపోయింది నాయన అంటున్నాడు. నిండిపోయింది అంటున్నాడు అంటే భూమిని దేవుడు నిండించాడు. చెట్లతో, జంతువులతో, పక్షులతో, పురుగులతో, మనిషికి కావలసిన నివాస యోగ్యముగా భూమిని మార్చడానికి దేవుడు పడ్డ కష్టాన్ని చూడండి ప్రియులారా. ఒక మనిషి తాను కట్టుకుంటున్న ఒక నివాసాన్ని కట్టుకోవడానికి ఆ యొక్క నివాసం వెనకాల యజమాని పడుతున్న కష్టాన్ని మనం ఆలోచిస్తే చాలా కష్టపడ్డాడండి ఈ ఇంటిని కట్టడానికి. చాలా కష్టపడ్డాడండి.
ఏదైనా ఒక దానిని స్థాపించడానికి, నిర్మాణం చేయడానికి ఆ కష్టపడ్డ యొక్క వ్యక్తిని చాలా కష్టపడ్డాడండి ఈయన. ఇంత కష్టపడకపోతే ఎంత ఉండేది కాదు అని ఒక మనిషిని చూసి అనుకుంటున్నాం మనం. దేవుడు పడ్డ కష్టాన్ని చూసి మనం దేవుడు ఎంత కష్టపడ్డాడా నా కొరకు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఆలోచించుకో ఒకసారి. ఎందుకంటే మన కష్టం కొరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన కష్టం ఏంటంటే మనం ఎంత కష్టపడ్డామండి? భూమిని ఏమైనా చేయగలిగే అంత కష్టపడ్డాము. నీళ్ళని ఏమన్నా పుట్టించగలిగే అంత కష్టపడ్డామో చెప్పండి. ఆకాశాన్ని ఏమన్నా చేయగలిగే అంత కష్టపడ్డామా? ఆకాశాన్ని మనం ఎవరన్నా చేయగలమని చెప్పండి. ఏ జ్ఞానం సరిపోతుందో పిల్లలు? ఏ జ్ఞానవంతుల జ్ఞానం ఇంత సువిశాలమైన ఆకాశం చేయాలంటే ఏ జ్ఞానం సరిపోతుంది? అంత జ్ఞానం కలిగిన మనిషి భూమి మీద ఎక్కడ ఉండదు. అంత అందమైన ఆకాశం రకరకాలుగా కనబడుతూ ఉంటుంది. ఈ సువిశాలమైన యొక్క ఇంత పెద్ద ఆకాశానికి అంచు అనేది దొరకక ఆ ఆకాశంలో మనం బ్రతకడానికి, రాత్రులు వెలిగించడానికి ఒక చంద్రుడిని, పగల వెలుగునివ్వడానికి, వేడినివ్వడానికి ఒక సూర్యుడిని పెట్టి దేవుడు ఎంత చక్కనైన స్థితిలో ఈ మానవులైన మన కొరకు ఎంత పెద్ద కష్టం దేవుడు పడ్డాడని మనం ఆలోచిస్తే, ఆయన సృష్టి కార్యాన్ని మనం ఒకసారి ఆలోచించామనుకోండి, 6 దినాలలో ఆయన పడ్డ కష్టం మనకు అర్థమవుతుంది పిల్లలు. ఇది సింపుల్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. సింపుల్గా ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే డబ్బులుంటే 3 నెలలు అయిపోవచ్చు, డబ్బులు లేకపోతే సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. మరి దేవుడు పడ్డ కష్టం ఒక్కసారి ఆలోచించేవనుకో, దేవుడు నా కొరకు ఎంత కష్టపడ్డా అన్న ఆలోచన మనకు వస్తుంది. భార్య నా భర్త ఎంత కష్టపడుతున్నాడని తన భర్త కష్టాన్ని చూపిస్తుంది. నా భార్య ఎంత కష్టపడుతుందని భార్య కష్టాన్ని చూపిస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులు నా కొరకు ఎంత కష్టపడ్డారని నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు అనుకుంటూ మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్క మనిషి యొక్క కష్టాన్ని చూపించడానికి ఇదిగో పలానా ఆయన ఎంత కష్టపడ్డాడు, పలానా ఆయన ఎంత కష్టపడ్డాడు, పలానా ఆమె ఎంత కష్టపడింది. మన దేశం కొరకు చాలా గొప్ప సంఘ సంస్కర్తలు ఎన్నో విధాలుగా తమ కష్టాన్ని చూపించారు, ఎంతో కష్టపడ్డారు. ఆ మహనీయుల కష్టం ఈరోజు ఈ యొక్క సువిశాలమైన స్వాతంత్రం కలిగి ఉన్నాము. ఆ మహనీయులే కష్టపడకపోతే ఈ సువిశాలమైన స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతికే హక్కు లేకపోను అని అనేక మంది పడ్డ కష్టాన్ని చూపిస్తున్న ఈ మనిషి దేవుడి కష్టాన్ని మర్చిపోయాడు. దేవుడు పడ్డ రెక్కల కష్టాన్ని మనిషికి తుంచేస్తున్నాడు ప్రియులారా, తుంచేస్తున్నాడు. అందుకే ఒక్కొక్క దినంలో ఒక్కొక్క దేవుని కష్టాన్ని మనం ఆలోచించుకోగలిగితే ప్రియులారా, ఒక అద్భుతమైన మాట ఆదికాండంలోనే దేవుడు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. 1వ అధ్యాయము ఆదికాండము మొట్టమొదటి దినము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మొట్టమొదటిగా పగలను ఇగో వెలుగును. దేవుడు మొట్టమొదటి దినాన్ని చేయడం జరిగింది. రెండవ దినాన్ని మనం ఆలోచిస్తే 7వ వచనం ఒక్కసారి చూడండి. 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. రెండవ దినాన్న దేవుడు పడ్డ కష్టానికి ఫలితమే మనకు పైన కనపడుతున్న ఆకాశం. 3వ దినాన్ని మనం ఆలోచిస్తే 3వ దినాన్న 10వ వచనం అండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. మీ అందరికి మనందరం ఎన్నోసార్లు ఈ దినాల కొరకు మనం విన్నాం కనుక, చదివాం కనుకనే కొన్ని మాటలుగా మీకు ప్రస్తావించడం జరుగుతుంది. 3వ దినాన్ని ఏం చేశాను అంటున్నాడు ఆయన? భూమి, సముద్రం. తర్వాత ఏం చేశాడట? 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద
తమ జాతి ప్రకారము ఎన్ని పలానా ఈ యొక్క చెట్టు పలానా జాతికి చెందిందండి, ఈ చెట్టు పలానా జాతికి చెందిందండి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇదిగో అదే చెప్తున్నాడు ఏమని, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు గాక అని పలకగా ఆ ప్రకారము ఆయను భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినము ఆయను. దేవుడు పడ్డ కష్టంలో మూడవ దినాన్న వచ్చినవే భూమి, సముద్రం, గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, ఫల వృక్షములు. ఈరోజు విత్తనాలు అనేవి రావడానికి మూలం ఎక్కడ? దేవుడు ఆనాడే విత్తనాలు ఇచ్చే చెట్లను ఆయన పెంచేయడం జరిగింది. ఈరోజు ఒక చెట్టు వేస్తే ఈ చెట్టు నేనే పెంచానండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ని చెట్లన్నీ మేమే పెంచామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నేనే, దీని వెనకాల కారకుడిని నేను, దీని వెనకాల మూలాన్ని నేను, దీని వెనకాల మూలం ఆధారం నేను అని చెప్తున్నాడంటే ఎంత గొప్ప కష్టం దేవుడిదో. ఈరోజు నువ్వు నేను ఆలోచించాలి. క్రీస్తుని నమ్మని వారు ఆలోచించకపోయినా క్రీస్తుని నమ్మాలని చెప్పుకుంటారా. నీవు నా కష్టం అని చెప్పుకోవడానికి నీలో నాలో ఏమీ లేదు పిల్లల, నీలో నాలో ఏమి లేదు. నా 14 వచనం, 4వ దినము దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. 4వ దినాన్న సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు చేయడం జరిగింది. 5వ దినాన్న ఒకసారి మనం చూద్దాం. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగించి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూశారండి. పక్షులను, ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రములో చేపలను దేవుడు 5వ దినాన్న చేయడం జరిగింది. 6వ దినం చూడండి ఏమంటారు. 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము మనుషులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు గాకాని పలికెను. ఆ ప్రకారము ఆయను అంటున్నాడు. పశువులు, పురుగులు, జంతువులు 6వ దినాన్న జరిగిన తర్వాత చిట్ట చివరగా జరుగుతున్న పరిణామం ఒక్కసారి చూడండి. చిట్ట చివరగా 26వ వచనం అండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. ఎప్పుడండి? ఏ దినాన్న? 6వ దినం. 6వ దినాన్న ఏం చేశాడు? ముందు పశువులను, జంతువులను, పక్షులను, మృగాలను దేవుడు 6వ దినాన్న చేసి చివరిగా మనిషిని కన్నట్టుగా కనబడుతుంది. అంటే మనిషి ఎప్పుడు వచ్చాడు?
మనిషి రెక్కల కష్టం అని ఒకవేళ మనం చెప్పుకుంటే, ఇది నా రెక్కల కష్టార్జితం అని ఒకవేళ మనం చెప్పుకుంటే, నా రెక్కల కష్టార్జితం వల్ల ఇంత ఎత్తుకు ఎదిగానని ఒకవేళ మనిషి అనుకుంటే, నా రెక్కల కష్టం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశారని ఒకవేళ మనం అనుకుంటే, మనిషి ఎన్నో దినాన్న రావడం జరిగింది. ఏ కార్యాలు దేవుడి కష్టం తర్వాత వచ్చాడా, మనిషి కష్టపడ్డా అని మనం ఆలోచిస్తే, దేవుడు పడ్డ కష్టం తర్వాత మనిషి లోకంలో పుట్టినట్టుగా కనబడుతుంది. చూడండి, అంటే ఈ భూమి మీద ప్రతీది, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతాలు ఈ పంచభూతాలుగా పిలువబడుతున్న ఇవన్నీ కూడా దేవుడి యొక్క రెక్కల కష్టం. దేవుడి రెక్కల కష్టం వల్ల కలిగిన ఇవన్నిటి మీద మనం అందరం బ్రతుకుతున్నాం. ఇన్ని మీద మనం బ్రతకాలని, వీటిని అనుభవించాలని, వీటి ద్వారా వీటిని మనం ఏలాలి అని, వీటి మధ్య మనం అందరూ రాజులుగా ఉండాలి అని దేవుడి యొక్క ఉద్దేశం. అంటే దేవుడు ఇవన్నీ కూడా ఎవరి కాళ్ళ కింద పెట్టాడని మనం ఆలోచిస్తే, మన కాళ్ళ కిందే పెట్టాడు పిల్లగా. మన కాళ్ళ కింద పెడితే మనం ఏమంటున్నామంటే, ఇది నా రెక్కల కష్టం అండి అంటున్నామంటే, మనం ఎంత పిచ్చోళ్ళు అండి. ఆలోచించండి. మానవాళికి ఇచ్చిన ఈ ప్రకృతిలో ఈ రెక్కల కష్టం అంతా కూడా దేవుడిదే తప్ప మనది కాదు. దేవుడి వల్ల ఈ ప్రకృతి అంతా దేవుడి కష్టం. దేవుడు కష్టపడ్డాడు కనుకనే దేవుడు మన పట్ల ప్రేమ, దేవుడు మన పట్ల దయ, దేవుడు మన పట్ల కనికరం, కృప చూపించాడు కనుకనే, మనల్ని కావాలని కోరుకున్నాడు కనుకనే, మనం రావాలని ఆయన మనల్ని కోరుకున్నాడు కనుక ఈ భూమి మీదకి వచ్చామే తప్ప మన కష్టం వల్ల ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదు ప్రియులారా. మన వల్ల కాదు. ఈ భూమి మీదకు వచ్చి దేవుని కష్టాన్ని చూసి దేవునికి మహిమ చెల్లించవలసిన మనం, దేవునికి కృతజ్ఞత చూపించవలసిన మనం, దేవా ఎంత పెద్ద సువిశాలమైన ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలని నా కొరకు పెట్టావా నాయన, నేను ఎంతటి వాడునయ్యా. ఇదిగో ఈ భూమి మీద పంటలు రావాలని, ఈ భూమి మీద చెట్లు, ఇవన్నీ ఫలవృక్షాలు ఈ భూమి పండాలి అని, పండే గుణానికి భూమికి నువ్వు ఇవ్వకపోతే, ఎన్ని విత్తనాలు వేస్తున్నా, ఎన్ని దుక్కుమళ్ళు దున్నుతున్నా, ఎంత నీరు పెడుతున్నా, ఏది ఫలభరితం రాకపోతే నేను అయోమయ పరిస్థితుల్లో ఉంటానని భూమికి పండే గుణం ఇచ్చామంటే, దేవా మా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు నాయన, నీకు కృతజ్ఞతలు తండ్రి అని చిన్న కృతజ్ఞత దేవుడికి చూపించే బిడ్డలుగా ఉండవలసిన మనం, నా కష్టం వల్ల నేను బ్రతుకుతున్నాను, ఎవడి కాళ్ళ కింద నేను బ్రతకడం అంటున్నామంటే, మనిషి కాళ్ళ కింద బ్రతకకపోయినా పర్వాలేదు కానీ దేవుని కాళ్ళ కింద బ్రతుకుతున్నామన్న సత్యం మర్చిపోయి బ్రతుకుతున్నాం. అంటే నాది అంటున్నాం. భూమి మనదా అంటే మనది కాదు ప్రియులారు. ఆకాశం మనదా అంటే మనది కాదు ప్రియులారు. సూర్యచంద్రాలు మనవా అంటే మనం చెబితే సూర్యుడు రాడు, మనం చెబితే చంద్రుడు రాడు, మనం చెబితే నక్షత్రాలు రావు. మనం చెప్పినంత మాత్రాన ఆకాశం నుండి వర్షం కురిసే అవకాశం ఉంటుందో చెప్పండి? మనం చెప్పినంత మాత్రాన మంచు కురిసే అవకాశం ఉంటుందో చెప్పండి? మనం చెప్పినంత మాత్రాన ఈ యొక్క కాలాలు మారతాయి చెప్పండి? ఎండాకాలం అని, వర్షాకాలం అని, చలికాలం అని, ఈ కాలం ఎన్ని నెలలు ఈ కాలం ఉండాలో, ఎన్ని నెలలు ఈ కాలం ఉండాలో దేవుడు సెట్ చేసి దీన్ని మన కొరకు పెట్టాడు అంటే మనం చెబితే వచ్చాయే చెప్పండి? ఎవరి కష్టం అండి ఇదంతా? ఎవరి కష్టం? భూమియు దాని సంపూర్ణతయు నావి అంటున్నాడు. నావి అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నాయన నీ కార్యాలు, నువ్వు చేసిన కార్యాలు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, అవి వర్ణించాలంటే నాకు అంతు చెక్కట్లేదు అంటున్నాడు. చూసారండి. ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు పడ్డ కష్టాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం. భక్తుడైన యోబు గారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. యోబు గారికి ప్రశ్న వేస్తున్నాడు ఆయన.
ఏమని 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణం ఎంత ఉండాలి అని నియమించిన వాడు ఎవడు? చూసారండి, ఒక మనిషికి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అరే నాయన, భూమికి పునాది వేశాడు కదా, భూమి ఎంత స్థిరంగా ఉండాలని, భూమి కదలకుండా ఉండాలి అని. మనుషులు ఉంటున్నప్పుడు భూమి కదలలేకుండా, మనిషికి అంతు చిక్కకుండా అది కదులుతుందో కదలడం లేదో అనే ఆలోచన పట్టనకుండా భూమి చాలా స్థిరంగా ఉన్నట్టుగా, దానికి పునాది వేసినట్టుగా ఎవరు వేసారనుకుంటున్నారు భూమికి అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. భూమి ఎంత సైజు ఉండాలని, దానికి పరిమాణం నియమించిన వాడు ఎవరయ్యా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మనం విషయమా చెప్పండి? మన తాత వేసాడండి, మన ముత్తాతలు వేశారా భూమి ఎంత ఉండాలని? భూమి మీద సముద్రాలు ఉండాలని, భూమి మీద జీవంతో ఉన్నవి అడవి జంతువులని, మృగాలని, పక్షులని, సముద్రులు, చేపలని, సముద్రాలని, నదులని, చెట్లని, ఆకాశం ఎగిరే పక్షులని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఇవన్నీ ఇన్ని ఉండాలి. ఎడారులు ఉన్నాయి భూమి మీద, ఎడారులు ఉన్నాయి, ఎన్నో మంచు పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ సమపాలులో ఉండాలి. ఈ సమపాలులో ఉండాలి. అందులో మనిషి బ్రతకాలి. ఆ మనిషికి కావలసిన ప్రతి వసతులు, ఆ మనిషికి కావలసిన ప్రతి వసతులన్నీ కూడా నేను పెట్టాలి అని అసలు అనుకున్నవాడు ఎవరు? ఏ గవర్నమెంట్ అన్న అనుకున్నదండి? ఏ గవర్నమెంట్ అన్న అనుకున్నదా? ఇన్ని అడవులు ఉండాలి, ఎన్నో అడవులు ఉన్నాయి, అడవుల్లో జంతువులు ఉన్నాయి, అడవుల్లో పక్షులు ఉన్నాయి, అడవులు ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి, అడవుల్లో విషపూరితమైన ప్రమాదకరమైన ఎన్నో జాతులకు సంబంధించిన విష సర్పాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటికీ ఆహారం ఎవరు అందిస్తున్నారు? ఆలోచించండి. అడవి దగ్గరికి మనం వెళ్ళలేమని దగ్గరలోనే ఒక అడవిని చేసుకుంటున్నాం. అడవిని చేసుకుంటున్నాం. అడవులు జంతువులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటున్నారు. సింహాలు గడ పెంచుతూ ఉంటారు జూ పార్కుల్లో గట. సింహాలు కానీ, ఎలుగుబంట్లు కానీ ఏవైతే అడవుల్లో ఉంటాయో అవన్నీ కూడా ఒక పార్కులో పెంచుతూ ఉంటారు. వాటికి ఆహారం పెట్టలో వద్దా? ఆహారం పెట్టడానికి డబ్బులు ఏం చేస్తుంది గవర్నమెంట్? దానికి సంబంధించిన ప్రత్యేకంగా దానికి ఇదిగో పార్కుల్లో ఉన్న వాటికి అవి తినడానికి కావాల్సిన వసతులు కావాలి కనుక ఇదిగో పలానా బడ్జెట్ మేము చేస్తున్నామని దాని కొరకు ఇవన్నీ చేస్తుంది. మరి ఎన్నో అడవులు ఉన్నాయి కదా భూమి మీద, అనేక దేశాల్లో ఎన్నో అడవులు ఉన్నాయి, అడవుల్లో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అవన్నిటికీ ఆహారం పెట్టాలని ఎవరు అనుకుంటున్నారు? దేవుడా లేకపోతే మనిషా అని మనం ఆలోచిస్తే దేవుడే పెడుతున్నాడు. దేవుడే ఆ మాట కూడా చూడగలిగితే ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఒక మాట చూడండి. 28వ వచనం ఒక్కసారి చూడండి. 28వ వచనం 28 38వ అధ్యాయం 28 యోబు గ్రంథం. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గడ్డి పరచబడును. కృత్తిక నక్షత్రములను బంధింపగలవా? 33 వచ్చిన 33 32 వచ్చిన కదా 32. వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లును మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? చూసారండి ఏమంటున్నాడో ఇంకా 41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరుచుచుండు వాడు ఎవడు? సరే ఎన్ని పరీక్షలు వేస్తున్నాడండి ఆయన.
ఒక మనిషికి దేవుడు వేస్తున్న ప్రశ్న ఒకవేళ మనకి వేసాడు అనుకోండి, ఎవడ కష్టం అనుకుంటున్నావు, తేరగా తింటున్నావు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటారు తల్లిదండ్రులు, ఒరే తేరగా తున్నపూతులు ఏదో ఎవరి కష్టమో తింటున్నావు నువ్వు. ఎవరి కష్టం ఇది? నా కష్టం. నా కష్టం ప్రతి బియ్యపు వెనకాల ఉన్నది నా కష్టం. నా కష్టం కనపడుతుంది నీకు. నా కష్టం, నేను పడ్డ కష్టం ఎంతో ఆ యొక్క బియ్యం చెప్తూ ఉంటుంది. నా కష్టం వల్ల నీకు బట్టలు కొన్నాను, నా కష్టం వల్ల ఇల్లు కట్టాను, నా కష్టం వల్ల అది చేశాను ఇది చేశాను తల్లిదండ్రులు చెప్తారు బిడ్డలకి. కానీ దేవుడు, మనల్ని కన్న దేవుడు, ఈ భూమి మీద ప్రతి మనిషిని కన్న దేవుడు అంటాను. ఒరే నాయన, నువ్వు తిరుగుతున్నవే ఆ భూమి నా కష్టం, నువ్వు తింటున్నావే ఆ తిండి నీ రెక్కల కష్టం వల్ల నేను దున్నాను అంటున్నావే, దున్నడం బాగానే దున్నావు, కానీ ఆ దున్నిన తర్వాత ఆ భూమికి పండే గుణాన్ని పెట్టింది ఎవరయ్యా అని అడిగితే రైతు నువ్వా అంటే నేను కదా, నేను ఏది చేయలేను అన్నట్టుగా చేతులు ఎత్తేస్తూ ఉంటాడు. కానీ దేవుడు నా కష్టం అంటాడు. ఎవడ చేయగలది? వర్షానికి ఎవరో తండ్రి ఉన్నాడా ఆయన పంపు అని చెప్పడానికి? లేడే. అది ఎవరు పంపిస్తున్నారు? నేనయ్యా. పైనుండి వర్షాన్ని కురిపించేది నేనే. ఒక మంచుని గడ్డగా చేసేది, ఒక గట్టి అంటే ఒక రాయిగా చేసేది నేనే. ఎన్నో మంచు కొండలు ఉన్నాయండి. మంచు కొండలు అవి కరిగిపోని అనుకోండి, ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. దాన్ని గడ్డ ఉంటుంది, ఒక రాయి లాంటి స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేశారంటే నా కష్టం అంటారు కదా. ఇది చెప్పుకుంటా పోయామనుకోండి, దేవుడి కష్టం ఎంత అని చెప్తే ఎంత అయ్యా అంటే చెప్పలేనంత కష్టం దేవుడు పడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఎందుకు? అనుకూలమైన వాతావరణం లేకపోతే మనం బతకలేమని. అనుకూలమైన వాతావరణం ఒకవేళ ఉంటే నీ కడుపు మండితే, ఈ దేవా అన్నీ పెట్టావు కానీ నాకు తిండి ఎందుకు పెట్టలేదని నువ్వు అడుగుతావేమో అని దేవుడు కావలసిన ప్రతి దాన్ని కూడా పండిస్తున్నాడు. భూమికి పండే గుణం ఎప్పటికీ కూడా ఆయన పండించగలిగే శక్తి సామర్థ్యం కలిగి ఉంటున్నాడు ఆయన. నీకు దాహం వేస్తే దాహం కావాలని ఆయన నువ్వు ఎందుకు పెట్టలేదని ఒకవేళ నువ్వు అడుగుతేమో అని ముందుగానే దాహం కావలసిన నీరుని పెట్టాడు. పిల్లరా, ఆకాశం నుండి పడే వర్షాన్ని పెట్టాడు, నదుల ద్వారా నీకు అందిస్తున్నాడు. భూమి కింద తువ్వే కొడిది నీకు నీరు వస్తుంది, నీరు వస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరి స్థలంలోనైనా మనం ఏదైనా గోళీలు తీసేస్తూ ఉన్నామని, గోతులు తీసేస్తూ ఉన్నామనుకో ఏమంటారండి? అరే నా స్థలంలో నీకేం పడి గోతులు తీయడానికి అంటూ ఉంటాను. మరి దేవుడు పడ్డ కష్టమైన ఈ భూముల మీద ఎన్ని గోతులు తూడేస్తున్నామండి? ఏమన్నా అడుగుతున్నాడే చెప్పండి? దేవుడు పడ్డ కష్టం, ఆ కష్టానికి మనం ఎన్ని చిల్లులు పెడుతున్నా, ఎంత పోడ చేస్తున్నా దేవుడు ఒక మాట కూడా అనట్లేదండి. అంటే కారణం ఏంటంటే ఆయన తండ్రి కనుక పిల్లలు ఏది చేసినా దండించే ఆలోచన ఉండదండి. మనం కూడా అంతే. మన ఇంట్లో మన పిల్లలందరూ కూడా అటు ఇటు సామానులన్నీ విసిరేస్తూ ఉన్నారనుకుని ఏమన్నా అనగలమా? ఏదైనా పాడు చేస్తే ఏమన్నా అంటామండి తల్లిదండ్రులుగా? ఏమన్నా? ఎందుకని? నా పిల్లలు, నేను సంపాదించుకుని నా పిల్లలు పోగొట్టే హక్కు ఎవరికి ఉంది? నా పిల్లలకు ఉంది. దేవుడు కూడా కష్టపడి చేసిన ఇవన్నీ కూడా మనం పాడు చేస్తున్నా మనం ఊరికి ఎందుకు వదిలేస్తున్నాడు అనుకుంటున్నారు? ఆలోచిస్తామని. పాడు చేయడం కాదు, ఆ పాడు చేస్తున్నావే, ఆ పాడు చేసే ముందు ఆ కష్టపడ్డ ఆ కష్టం ఎవరిది అని మనం ఆలోచిస్తే నీ కష్టం నా కష్టం ఎంత ప్రియులరా? నీ కష్టం నా కష్టం ఎంత లేదండి. అందుకే భక్తుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఈనాడు మనిషి విర్రవీగుతున్నాడు కానీ దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతే భక్తుడైన పౌలు గారు, యేసు ప్రభు తదనంతరం గొప్ప సేవ చేసిన మహనీయుడు పౌలు గారు. అపోస్తులు రాసిన కార్యాలలో పౌలు గారు యొక్క ఆ బ్రతుకు, ఆ సువార్త ప్రయాణంలో పౌలు గారు మాట్లాడుతున్న విధానాన్ని మనం ఆలోచించుకోగలిగితే పిల్లరా, అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక్కసారి 17వ అధ్యాయము అపోస్తుల కార్యము చూడండి. 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 24వ వచనం చూడండి. 24వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఈ జగత్తు మన కంటికి కనబడుతున్నది, ఇదంతను అందరి ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
ఒక మాట చెప్తున్నాడు ఏమని, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నిర్మించింది ఎవరు? ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా పెట్టింది ఎవరు? ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా చేసింది ఎవరు అంటే దేవుడు అంటున్నాడు పౌలు గారు. అనేకులకు సువార్త చెప్తున్న సందర్భంలో పౌలు గారి దగ్గరికి అనేక మంది వస్తే ఇది నా కష్టార్జితం, ఇది నాది, ఇది నాది, ఇది మా దేవుడు చేశాడు, ఇది మావాడు చేశాడు, ఇది పలానా అధికారి చేశాడని చెప్పుకుంటున్న మనిషికి దేవుడు అంటున్నాడు, ఒరే నాయన, పౌలు గారి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, ఒరే నాయన, ఇది ఎవరు చేశారనుకుంటున్నారు? ఈ జగత్తు, ఈ భూమిలో ఉన్న సమస్తమును నిర్మించింది, ఈ భూమిలో ఉన్న మనిషికి కావలసినవన్నీ కూడా పెట్టింది దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుడు పెట్టాడు. సర్టిఫికెట్ ఎవరికి ఇస్తున్నారండి? పౌలు గారు దేవుడికి ఇస్తున్నారు. మనం ఏమంటాం? ఇది నాది అంటాం. ఇది మనం సంపాదించుకున్నామా? ఒక ఇసుక రేణువులు కూడా సంపాదించుకోలేని మనం ఈ యొక్క జగత్తు మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాం. మనం ఈ జగత్తు మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాం. నాది, నా కష్టం, నా జ్ఞానం వల్ల నేను సంపాదించుకుంటున్నాం అంటున్నా. కానీ ఇది దేవునిది అంటున్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా చూడగలిగితే 25, ఇది ఒక్కటే కాదు, ఆయనంటే దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. చూసారా, ఇది ఒకటేనా? ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నిర్మించింది ఆయనే ఒకవేళ అనుకుంటే, మరి మనకి ఊపిరినిచ్చేదెవడు? మనకి జీవాన్ని ఇచ్చేదెవడు? మనందరికీ సమస్తాన్ని దయచేయువాడు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆయనే అందరికీ జీవాన్ని ఇస్తున్నాడు, ఆయనే అందరికీ ఊపిరినిస్తున్నాడు, ఆయనే అందరికీ సమస్తము ఏది కావాలో అది మనందరికీ మన కష్టం వల్ల పెట్టాడు అని ఆయన అంటుంటే మనమేమంటున్నాం? చూడండి, నా భర్త కష్టం వల్ల నేను బ్రతుకుతున్నానండి, నా భార్య కష్టం వల్ల నేను బ్రతుకుతున్నానండి, నా పిల్లల కష్టం వల్ల నేను బ్రతుకుతున్నానండి, నా తల్లిదండ్రుల కష్టం వల్ల నేను బ్రతుకుతున్నానండి, ఇదిగో ఈ భూమి అంతా నాదేనండి మనం అనుకుంటున్నామే. ఈ భూమి దేవుడిదైతే ఆ దేవుడైన ఆయన తన కష్టాన్ని ఈ ప్రకృతిలో ప్రతి అణువును మనం పరిశీలిస్తే దేవుడి కష్టం కనబడుతుంది తప్ప మనిషి కష్టం ఒక అంచు కూడా రాదు పిల్లరా, ఒక రేణువంత కూడా లేదు పిల్లరా. మనిషి కష్టం, మనిషి తాను బ్రతకడానికి వాణ్ణి కొట్టో ఈయన కొట్టో అవతల వాడిని కొట్టో తింటున్నాడు, ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు తప్ప దేవుడు పలానా ఆయన కొట్టో పలానా వాడిని కొట్టో పలానా అధికారిని కొట్టో చేయలేదు పిల్లరా. తన రెక్కల కష్టాన్ని అంతా పెట్టాడు పెట్టుబడిగా మనల్ని బ్రతికించాలి అని, మనకి ఆనందం కలగాలని, మనం సంతోషపడాలని, మనం నిరంతరము దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉంటూ మరణం తర్వాత దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలని దేవుడు తన కష్టాన్ని మనం ఆనందపడితే కష్టం మర్చిపోవాలి అని ఆయన అనుకుంటున్నాడు పిల్లలు. చూసారండి, భక్తుడైన పౌలు మాట్లాడుతున్న యొక్క ఉన్నతమైన మాట, దేవుడు అందరికీ జీవాన్ని ఇస్తున్నాడు. అందరికంటే నువ్వు మాలోడువా, మాదిగోడువా, కాపోడువా, రెడ్డోడువా, ఏ కులమైనా ఏ మతమైనా, పలానా దేశానికి చెందినవాడువా, పలానా ప్రాంతానికి చెందినవాడువా, పలానా వంశానికి చెందినవాడువా, పలానా గ్రామానికి చెందినవాడువా, పలానా అధికారివా, పలానా నాయకుడువా, పలానా రాజువా, పలానా అధిపతివా, ఎవరైనా సరే అందరికీ నేను ఇచ్చేది జీవం. మీరు బ్రతకాలంటే జీవం కావాలి, మీరు బ్రతకాలంటే ఊపిరి కావాలి, అందరికీ సమస్తాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. మనం ఊపిరి పీల్చుకుంటున్నామే గాలిని, మనం జీవంతో ఉన్నామే. ప్రతి క్షణము కూడా గుండె కొట్టుకుంటుంది, నిమిషానికి 72 సార్లు గుండు కొట్టుకుంటుంది. ప్రతి క్షణము కూడా ఊపిరి పీల్చుకుంటున్నాము, వదులుతున్నాము, పీల్చుకుంటున్నాం, అణువు కదులుతున్నాయే. ఈ కష్టం ఎవరిది అనుకుంటున్నాం? ఆయన నాది అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి ప్రకృతిని అనుభవిస్తున్నాడు కదా, ఆ ప్రకృతిని అనుభవిస్తున్న మనిషి ఆ ప్రకృతిని అనుభవిస్తున్నాడే మనిషి. ఆ ప్రకృతి ఇలా అందంగా రావడానికి ఎవరి కష్టమయ్యాని మనం ఆలోచిస్తే దేవుడు అని చూపించాలి. మనిషి కష్టం ఉందంటే మనిషి ఎంత కూడా లేదు పిల్లగా, ఎంత కూడా లేదు, అంతా ఆయన దయ, అంతా ఆయన దయాని ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి 26,
మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయనంటే దేవుడు ఒకరి నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, అంటే ప్రతి మనిషిని కూడా దేవుడే పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుడు ఒకడి నుండే పుట్టించాడు. ఆ ఒకడు ఎవరు అంటే ఆదాము. ఆదాము నుండే మనం అందరం పుట్టుకొచ్చాము ఈ లోకంలోనికి అని. ఇది కారణం, దీనికి మూలం దేవుడు. అన్నీ కలుగు చేశాడు, మనిషిని కూడా పుట్టించాడు, మనిషిని కన్నవాడు కూడా దేవుడు అంటున్నాడు. చూడండి 28 కూడా చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఇది నా వల్ల, మా నాన్న వల్ల, మా అమ్మ వల్ల, మా భార్య వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల, నా అధికారి వల్ల, పలానా నాయకుడి వల్ల, పలానా ముఖ్యమంత్రి వల్ల, పలానా ప్రధాని వల్ల, పలానా నా స్నేహితుడి వల్ల నేను బ్రతుకుతున్నానని ఒకవేళ మనం అనుకుంటే, డబ్బు వల్ల నేను బ్రతుకుతున్నాను, నా ధనం వల్ల నేను బ్రతుకుతున్నాను, నా బంగారం వల్ల నేను బ్రతుకుతున్నాను, మా తాత ముత్తాత ఆస్తు వల్ల నేను బ్రతుకుతున్నాను, నా వాళ్ళ వల్ల నేను బ్రతుకుతున్నాను ఒకవేళ మనిషి అనుకుంటే, దేవుడు వేస్తున్న ప్రశ్నకి సమాధానం చెప్పే సత్తా ఒకవేళ ఉంటే, దేవుడు వేస్తున్న ప్రశ్న చూడండి ఏమంటున్నాడు, మనము ఆయన వల్ల బ్రతుకుతున్నాము, మనము కదులుతున్నామంటే ఆయన వల్లే, ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు. చూడండి, మనమట ఎవరి వల్ల బ్రతుకుతున్నామట, మనమట ఎవరి వల్ల ఉనికి కలిగి ఉన్నామంట, ఫలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకునే ఆ యొక్క మాట, ఆ ఉనికి ఎవరి వల్ల అంటున్నాడంటే, ఇది దేవుడి వల్ల నాయన అంటున్నాడు. దేవుడి వల్ల. నేను పలానా అధికారినండి, పలానా ఉద్యోగినండి, పలానా వారినండి, పలానా ధనం వల్ల బతుకుతున్నాడని ఒకవేళ అనుకుంటే, ధనం వల్ల కాదయ్యా. ధనం గాలిని చేయగలదా? ధనం భూమిని పుట్టించగలదా? ధనం ఆకాశం నుండి వర్షాన్ని ఏమన్నా రప్పించగలదా? లేదే. అధికారులైనా ధనవంతులైనా వర్షపు చినుకు కొరకే కదండి ప్రతి ఒక్కరూ ఆశతో ఉండేది. ఈ కాలాలు తిరగకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు పిల్లరా. కానీ భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మనం అందరం బ్రతుకుతున్నామంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. చలనం, ఈరోజు ఈ కాళ్ళు చేతులు కదులుతున్నాయంటే ఎవరి వల్ల? ఎవరి కష్టం? నీ కష్టమా? నువ్వు సంపాదించుకుంటున్న 500 వల్ల గాలిని సంపాదించుకోగలమా? ఆ 500 పట్టుకెళ్ళి ప్రమాదంలో ఒకవేళ నీకు సంభవిస్తే, ఆ ప్రమాదంలో పడిన నీవు ఒక 500 రూపాయలతో నువ్వు పడ్డ ఉదయం నుండి సాయంత్రం వరకు పడ్డ కష్టాన్ని 500తో ఆక్సిజన్ పెట్టించుకుంటే, ఆ ఆక్సిజన్కి సుమారుగా 2000, 1000 రూపాయలు లేకపోతే 3000 అవుతుంది అంటాడు. ఆపరేషన్ చేయాలంటే 1,00,000 రూపాయలు అంటాడు. బయటికి వెళ్ళి హోటల్లో తినాలంటే 100 రూపాయలు అంటాడు. దేవుడు తన ఉచితమైన ప్రేమ, తన ఉచితమైన కృపను బట్టి, తన రెక్కల కష్టం చేత భూమిని పండిస్తున్నాడు. మనకు కావలసిన ప్రతి వనరుల్ని ఆయన సమకూర్చి పెట్టాడు భూమి మీద. అది కాంటున్నాడు పౌలు గారు, మనము ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము ఆయన సంతానము అని. మనం అందరం కూడా దేవుని సంతానం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ భూమికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తుని కన్నవాడు. ఆ యేసుక్రీస్తుని కన్నవాడైన ఆ దేవాది దేవుడి కన్నబిడ్డలమే మనం అందరం అని మనమే కాదు, మన కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. చాలా మంది చెప్పారు మనం అందరం కూడా ఒకే దేవుడి పిల్లలము అని. ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామని వాళ్ళందరూ ఉన్నారు. ఆయన వల్లే చలిస్తున్నామని అందరూ ఉన్నారు. కదలికలు జరుగుతున్నాయంటే, నీ గుండె కొట్టుకుంటుందంటే, నువ్వు చూడగలుగుతున్నావంటే, నువ్వు కాళ్ళతో నడవగలుగుతున్నావంటే, చేతులతో కష్టం వల్ల బ్రతుకుతున్నావంటే, నీ యొక్క అణువణువు ప్రతి క్షణం కొట్టుకుంటుందంటే అది దేవుని దయ అంటున్నాడు. ఆ దేవుని దయ అని చాలా మంది చెప్పారయ్యా అంటున్నాడు. చాలా మంది చెప్పారు అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడగలిగితే ఈ మాట చదువు నేను ముఖ్యస్తాను చూడండి. 14వ అధ్యాయం అది అపోస్తుల కార్యములు. చివరిగా కొంతమందికి సువార్త చెప్పిన తర్వాత, అక్కడ ఎన్నో కార్యాలు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వీళ్ళెవరో దేవుళ్ళు దేవతలు అని వాళ్ళకి బలి అర్పిస్తున్నప్పుడు సందర్భంలో జరుగుతున్న సందర్భం అయిన తర్వాత 14వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. చాలా గొప్ప మాట మాట్లాడుతున్నాడు ఆయన. పైన జరుగుతున్నది ఏంటంటే, ఒక కుంటివాడిని స్వస్థత పరిచినందుకు పౌలు గారిని, బర్నబా గారిని, ఇక్కడ పైన పౌలు గారిని
పౌలు గారు ఒకరిని స్వస్థత పరిచినందుకు వాళ్ళందరూ చూసి ఒక దేవత ఎవరో వచ్చారు, దేవుడు ఎవరో వచ్చారని వాళ్ళకి సన్మానం, వాళ్ళకి బలిడి అనిపిస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఇది మంచి పద్ధతి కాదని చెబుతూ ఒక మాట పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి 15. బర్నబా గారు పౌలు గారు ఏమంటున్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే మీకు ఎలాంటి శరీరాలు అయితే ఉన్నాయో నాకు అదే శరీరం కలిగి ఉన్నాను, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి చెప్తున్నాడు. చూడండి పౌలు గారు, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఇదిగో ఇది ఒకటే కాదు, అయినను ఆ దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చెయ్యుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని దగ్గరగా చెప్తున్నారండి. చాలా గట్టిగా మాట్లాడుతున్నారండి. ఆయన ఏదో ఒక కార్యం చేశాము అని మాకు దండం పెడుతున్నారు, మాకు దండలేస్తున్నారు, మమ్మల్ని అంతా ఊరేగిస్తున్నారే, మాకు ఒక మేకనో ఒక గొర్రెనో ఒక ఆవునో బలిగా చేస్తున్నారు కదా, ఇది తప్పునైనా. మేము మనుషులమే, మీరు మనుషులే, మీరు మా కాళ్ళ కింద పడ్డం ఏంటి? ఒక మాట చెప్పమంటారా? ఈ ఆకాశానికి భూమికి అధికారులు మేం కాదు. మనకు వర్షం కురాలి అన్నా, మన పంట ఆహారంగా మన కడుపు నిండాలి అన్నా, దీని అన్నిటికీ మూలం ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ ఆకాశములకును భూమికిని భూమి మీద ఉన్న సముద్రమును అందులో ఉన్న ప్రతి సమస్తమును సృజించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయనే మనకి ఆకాశం నుండి వర్షాలు కురిపించేది ఆయనే, మనకి ఫలవంతములైన ఋతువులను దయచేవాడు ఆయనే, ఆహారాన్ని ఇచ్చేది ఆయనే, ఉల్లాసంతో మనం ఆనందించాలి అని, మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఆనందించాలని మన హృదయములను నింపుతున్నవాడు ఆయనే. మేలు చేయుట చేత ఇదిగో దేవుని గురించి సాక్ష్యం లేదు అనుకోకండి. ఆకాశాన్ని చూసినా, భూమిని చూసినా, భూమి మీద ఉన్న వృక్షాలను, జంతువులను, సముద్రాలను, నదులను, కొండలను, మెట్టలను, అడవులో మృగాలను ఎన్నెన్నో మీరు చూసినా ఆయన గురించి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటంటే ఆయన రెక్కల కష్టం వల్ల మనం అందరము బ్రతుకుతుంది. ఎవరి రెక్కల కష్టం అండి? మనిషి అనుభవిస్తున్న ప్రకృతి దేవుని రెక్కల కష్టమే తప్ప మనిషి రెక్కల కష్టం కాదు. మనిషి రెక్కల కష్టం కాదు. ఈరోజు తల్లిదండ్రులుగా మన వాళ్ళందరూ కూడా ఉంటారు, మన కడుపు నింపి పెడతారు. కానీ గుండె అవయవాలన్నీ కూడా కదలాలి అంటే, అవయవాలన్నీ కూడా పని చేయాలంటే దేవుని కష్టం. మనం డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్న ఒక వస్తువు, అది భూమి నుండి వస్తుంది. ఆ భూమికి పండే గుణం దేవుడు ఇచ్చాడు. అది నిన్ను నన్ను తృప్తిపరచాలని, నీకు నాకు ఆనందం కలిగించాలని, నీకు నాకు ఆనందం అనేది ఉండాలి అని, ఆ ఆనందంలో ఆయన కష్టాన్ని మర్చిపోయి మన పట్ల ఆనందాన్ని, తన ప్రేమను పంచుకోవాలని దేవుడు ఆశపడుతుంటే మనిషి అనుకుంటున్నాడు నా రెక్కల కష్టం, నా కష్టార్జితం, నా బలం, నా ధనం అంటున్నాడంటే మనిషి ఎంత పిచ్చోడో చూడండి. ఒకసారి ఎంత పిచ్చోడో చూడండి. దేవుని రెక్కల కష్టాన్ని మరిచి తన రెక్కల కష్టం అని చెప్పుకుంటున్నాం ఒక పిచ్చోడండి. ఈనాటి బ్రతుకుతున్న మనుషులు ఉంటున్నాం మనం. ఎంత అన్యాయం పిల్లలు, ఎంత కష్టమండి దేవుడిది. ఆయన పడ్డ కష్టం ఎంత 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 చూడండి, ఎంత కష్టమండి. ఆయన ఆ యొక్క మాటలు చెప్పాలంటే మన కాలం సరిపోదు. కాగితాలు రాయాలి అంటే ఆ కాగితాలు, ఎన్ని కాగితాలు ఉన్నా ఆ కాగితాలు సరిపోవు. మనం రాయడానికి ఆ ఇంకు కూడా సరిపోదు. ఆయన పడ్డ కష్టం అంత ఉంది పిల్ల, అంత ఉంది. నువ్వన్నా నేనన్నా ఎదిగితే, దేవుని సంతోషపెట్టే కార్యక్రమంలో మనం నిమగ్నం అవుతే దేవుడు తన కష్టాన్ని మరిచి మన పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. మనల్ని చూసి ఆనందపడుతూ ఉంటాడు, మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఒక రాజే, దేవా నీ కష్టాన్ని వర్ణించాలంటే, నువ్వు పడ్డ కష్టాన్ని వర్ణించాలంటే, నువ్వు చేసిన కార్యాన్ని నేను వర్ణించాలంటే ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో నేను చెప్పలేను ఆయన అంటున్నాడంటే ఒక దావీదు. ఒక పౌలు అంటున్నాడు, ఆకాశమునకు భూమికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే దేవుడు
తప్ప మేమేదో ఒక కార్యం చేసామని మమ్మల్ని దేవుళ్ళుగా దేవతలుగా మీరు మమ్మల్ని కొనియాడబడ్డానికి వీరు లేదయ్యా. మేము మనుషులు, మీరు మనుషులే. మనం అందరం నరులు. ఆయన వల్ల పుట్టినవారు మనం అందరం కూడా. ఆయన వల్ల పుట్టిన మనలో ఏమీ లేదు, ఆయనది కష్టమంతా అని ఆయన అంటుంటే ఈరోజు మనమేమంటున్నాం చెప్పండి? మనమేమంటున్నాం? ₹1 సంపాదిస్తే నా అంతటి వాళ్ళు లేడని అనుకుంటున్నామే. ఒక 10 మంది మనుషులు ఉంటే నా అంత బలం లేదనుకుంటున్నామే. ఒక అధికారం మన చేతుల్లో ఉంటే అధికారం నాదే అంటున్నామే. ఏంటండి? ఏంటి? దేవుడిచ్చే అధికారాన్ని, దేవుడిస్తున్న బలాన్ని, దేవుడిస్తున్న జ్ఞానాన్ని మనిషి ఇదే నాదే అంటున్నామంటే మనిషి మెదడంతా దేవుడి యొక్క జ్ఞానం అంతా ఆలోచించేద్దాం. కాబట్టి ఆలోచించి మనమైనా మేలుకొని ఉన్నతంగా ఎదిగి అంచెలంచెలుగా దేవుడి కష్టాన్ని మనం ఎరిగి అనేకులకు దేవుడి రెక్కల కష్టం ఎంత ఉంది, మన కష్టం ఏదీ లేదు అని చాటి చెప్పే ఒక సైనికులుగా, ఒక యోధులుగా, ఒక పనివారిగా మనం ముందుకు సాగగలిగితే దేవుడు తన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని, తన కష్టానికి ప్రతిభవంతులు వచ్చారు అని దేవుడు తన లోకాన్ని మనం చేర్చుకుంటాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా. అలాంటి వ్యక్తులుగా, వీరులుగా మనం అందరం ఉండాలని ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కన్నతండ్రి, దయ కలిగిన మా దేవ, మీరు దయచేసిన అమూల్యమైన సమయంలో నా తండ్రి ఈరోజు మనుషులుగా మేము బ్రతుకుతున్నాం. మా కష్టం చాలా ఉందని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మా కష్టం ఏదీ లేదు నైనా. మీరు కష్టపడ్డ కష్టంలోనే మేము బ్రతుకుతున్నాం. మీరు కష్టపడి చేసిన ఈ యొక్క ప్రకృతిలోనే మేము బ్రతుకుతూ ఉంటాం. మీరు కష్టపడ్డ ప్రకృతిలో ఉన్న వనరులను మేము పొందుకుంటూనే మా జీవిత గమనాన్ని నడిపించుకుంటున్నాం. కానీ మీ కష్టాన్ని మేము మర్చిపోయి ఉన్నాయినా. మీ కష్టాన్ని మేము తృణీకరించమని దయతో మమ్మల్ని క్షమించి మీకు లోబడి మీ ఇష్టలుగా మేము మారడానికి, మీ చిత్తాన్ని ఎరిగి, మీ కష్టాన్ని ఎరిగి, ఆ కష్టం మా తండ్రి కష్టపడ్డాడు, మేము కష్టపడాలి. అనేకులు ఆ కష్టాన్ని, ఆ ప్రేమను, ఆ దయను, ఆ కరుణ, అంత వాత్సల్యత కలిగిన దేవుడు, ఈయనందరికీ దేవుడు అని, యేసుక్రీస్తుకు దేవుడు అని, మా అందరికీ దేవుడు అని చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. కొద్ది మాటలు కానీ మాట్లాడడం మనిషి అనుభవిస్తున్న ఈ ప్రకృతి దేవుడి కష్టమా, మనుషుల రెక్కల కష్టమా అని మేము ఆలోచిస్తున్నప్పుడు నీ కష్టం ఏంటో మాకు అర్థమైంది. మనిషి పడ్డ కష్టం ఏంటో, మనిషి నువ్వు ఇంకా ఎంత కష్టపడ్డావో నేను ఇంకా తెలుసుకుని నీకు లోబడి, మీకు బిడ్డలుగా, మిమ్మల్ని ఆనంద పెట్టే బిడ్డలుగా, మీ కుమారుల్లా మేము బ్రతకడానికి అన్ని విషయాలు మీ సహాయాన్ని అందించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా బాధపడుతున్నాము, ప్రతి వారిని మీ దయను, మీ ఆలోచనతో మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని కేవలం ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తుంది. మీ ప్రియకుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకుడు, మా అందరి ప్రభువుని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన మా విలువి పాదాల చింతన పెట్టి ఉన్నాము కనపడండి. అందరికీ ఉన్నాళ్ళంటే